మచ్చా మనం ఏం చేసినా దానికి ప్రూఫ్ ఉండకూడదురా. ఏం చేసినా అంటే దేని గురించి మాట్లాడుతున్నావా? నేను మాట్లాడేది మూవీ టికెట్స్ గురించిరా. అయినా నువ్వు నా బిఎఫ్ఎఫ్ రా. బిఎఫ్ఎఫ్ అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ కదనే. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ రా. రే మచ్చా ఐస్ క్రీమ్ రా. ఈ టైంలో ఐస్ క్రీమ్ ఒకటి తింటాడా? అరే అవునే, మనం ఇద్దరం ఉన్నాం కదా, ఒకటి ఐస్ క్రీమ్ తెచ్చినావు. రెండెందుకురా, డబ్బులు బుక్క. రేపు అదే 50 రూపీస్తో ఇంకో సినిమాకి వెళ్ళొచ్చు. పట్టు. ఇవ్వు, మొత్తం నువ్వే తింటావా? సినిమా మాత్రం మస్తుంది కదా, యాక్షన్ సీక్వెన్స్ అయితే పీక్స్ అసలు. మరి మా పవర్ స్టార్ సినిమా అంటే మాత్రం ఉంటది. బాయ్ మచ్చా, నేను ఇంటికి వెళ్ళగా మెసేజ్ చేస్తా, నువ్వు ఇంటికి వెళ్ళగా కాల్ చేయి. జాగ్రత్త, ఓకేనా? ఏమైందిరా? ఏం కాలేదే. ఓకే హాయ్. రితిక లవ్. హలో హలో మచ్చా, ఏం చేస్తున్నారా? ఏం లేదే, నీ గురించి ఆలోచిస్తున్నా. ఏంటి? అదే అది అదే నువ్వు ఇంటికి వెళ్ళావా లేదా అని కాల్ చేద్దాం అనుకున్నా, అంతలోపు నువ్వే చేసావు. ఓ అవునా, అప్పుడే వెళ్ళిపోయారా? ఫ్రెండ్ కాల్ చేసింది, సో మాట్లాడుతున్నా. ఓ ఓకే నైస్. మచ్చా నువ్వేమనుకోనంటే నీకు ఒకటి చెప్పాలరా. అవునా, నేను కూడా నీకు ఒకటి చెప్దాం అనుకున్నానే. సరేరా, రేపు మామయ్య కేఫేలో కలుద్దాం, అక్కడ చెప్తా. ఓకేనే, నేను కూడా నీకు అక్కడ చెప్తానే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసా, ఏంటి ఇక్కడ రాలేదు? ఈ టైం కల్లా వస్తున్నది. సార్ ఆర్డర్. భయ్యా ఒక 5 minutes, ఫ్రెండ్ వస్తా అన్నది. ఓకే, ఇదేంటి ఇంకా వస్తలేదు? ఇదేంటి ఇంత సెట్ చేస్తుంది? నాకు ప్రపోజ్ చేయడానికి రింగ్ ఏమైనా తెస్తుందా ఏంటి? పిచ్చిది, నేను ముందు చాలా ఎమోషనల్ అయిపోతా. సార్ ఆర్డర్. బ్రో 5 minutes, ఇంకా రాలేదు. ఇంకొక జస్ట్ 5 minutes. దీని అమ్మ ఇంకొస్తలేదు. ఇది ఈ వేరే కూడా సాగు తింటారు. ఆర్డర్ వచ్చేసారు. ఒక్క నిమిషం భయ్యా. ఏంది ఇంత లేటు? తెలిసిందేగా నా గురించి, పైగా శారీ, అందుకే లేట్ అయింది. బై ద వే, శారీలో చాలా బాగున్నావు తెలుసా. థ్యాంక్స్ రా. అవును, ఏదో చెప్పాలన్నావు. అంటే అంటే అది. ఒక్క నిమిషం. హలో, అవునా? ఓకే ఓకే, 1 second, ఇప్పుడే వచ్చేస్తా, సరేనా? ఎవడు నా మ్యూజిక్ ఇష్టం పని చేసిండు? సారీ, నా మ్యూజిక్ ఇష్టమే పంపించి చేసింది. వీడింది కొంగలా ఉండు. కూర్చోరా. అది కబీర్, నీకొకటి చెప్తా అని చెప్పా కదా. పవన్ 1 year నుంచి లవ్ చేస్తున్నాడు, సో రీసెంట్గా యాక్సెప్ట్ చేశా. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నేను చెప్పాను కదా, పవన్ కబీర్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఐ మీన్ ద బెస్టెస్ట్ ఫ్రెండ్.
ఓకే. నా లైఫ్లో ప్రతి చిన్న విషయం వితౌట్ సీక్రెట్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఓ హాయ్ బ్రో, పవన్. ఏదైనా ఆర్డర్ చేద్దామా? నాకు పిజ్జా, నీకు కాఫీ. నీకు నాకేమొద్దులేవే. ఎక్స్క్యూజ్ మీ, 1 పిజ్జా and 1 కాఫీ. ఓకే మేడం. అవును, ఏదో చెప్పాలనన్నా. అంటే అది అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, తర్వాత చెప్తా. పవన్ తిను. అరే చాలు ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. తిను అని చెప్తున్నాను కదా. బేబీ చాలు. రే నువ్వు తిను. ఏంట్రా ఏడుస్తున్నావు? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అదేం లేదు, దుమ్ము అంతే. ఓ ఓకే సరే, కానీ మా పేరు ఎలా ఉంది? నైస్. ఒక ఫోటో తీయొచ్చు కదా. ఇలా పెట్టి ఫొటోస్ ఎలా వచ్చాయి? ఫొటోస్ చూపి. లవ్లీ ఫొటోస్. వావ్ వచ్చిందా? సో నైస్, మన బాగుంది. వెడ్డింగ్ షూట్ కి పిలుద్దాం. కబీర్ నాకు సెండ్ చేయు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చిన్నప్పటి నుంచి దాన్ని ఎంత లవ్ చేసినారా, దానికి నా ప్రేమ మాత్రం తెలియదురా. 1 సంవత్సరం ముందు పరిచయమైన వాడిని లవ్ చేస్తుందిరా. తన్ని ఎంతగా ప్రేమించాను రా. నవ్వుతూ మాట్లాడుతూ నేను ఎక్కడ వెళ్ళి నాతోనే వచ్చేదిరా. నా చెయ్యి పట్టుకుని మరీ ఉండేదిరా. తను కూడా నన్ను లవ్ చేస్తుంది అనుకున్నా, కానీ మా నవ్వును తెచ్చి వాళ్ళు లవ్ చేసిన అంటుందిరా. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, ఒకరిని లవ్ చేస్తారు ఇంకొని తిరుగుతారు. అసలు వాళ్ళు అంత క్లోజ్ ఉన్నప్పుడు నేను లవ్ చేస్తున్నా అనుకోద్దురా. అయినా నువ్వు ఆమెకు ప్రపోజ్ చేసినావా? అంటే తనకి తెలుసు కదా అనుకున్నారా? అమ్మాయిలకి ఏదైనా డైరెక్ట్గా చెప్పాలరా, వాళ్ళకి అసలుకే అర్థం కాదు. అవునరా, ఇప్పుడే కాల్ చేసి చెప్పేశారా. అరే తనే కాల్ చేసిందిరా. లిఫ్ట్ చేయరా. హలో హలో రే మచ్చా, ఈరోజు మార్నింగ్ దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా, అవి సెండ్ చేయవా? సరేగా, నీకు ఒకటి చెప్పాలి. సరే సరే సరే, పవన్ కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? రే ఏమైందిరా? రే ఏమైందిరా? ఏమైందిరా చెప్పురా. వాళ్ళిద్దరు బ్రేకప్ అయిందా? వాళ్ళిద్దరు గొడవైందా? కొంపదీసి వాళ్ళిద్దరికి నిన్నేమైనా రూప్ చేయమంటున్నారా? చెప్పురా చెప్పు. వాళ్ళిద్దరు పిక్స్ పంపమంటుందిరా. అంతేనారా? దీనికి ఎంత పెద్ద షాక్ అయ్యావా? అంతేనరా అంతే. అరే అది ఎప్పుడు ఫోన్ చేసినా గంటలు మాట్లాడేదిరా. ఫస్ట్ తిన్నావా, ఏం చేసినావా అనేదిరా. ఇప్పుడు ఫోన్ చేసి పొద్దున్న దిగిన పిక్స్ అడుగుతుందిరా. ఇదంతా వాని వల్లనేరా. ఇన్ని రోజులు కుక్కకి నీళ్ళు పోసి చెట్టుని చేస్తే తీరా పండొచ్చాక వాడు తగ్గి తింటుండ్రా. వాడంటే నాకు అర్థం కాలేరా. అదేరా పవన్ గారు, రితిక బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అది నువ్వు కదారా? అంటే మీరిద్దరు లవర్స్ కదారా? చచ్చా లేదురా, బెస్ట్ ఫ్రెండ్స్. ఓ అంటే బాయ్ ఫ్రెండ్ వచ్చేంత వరకు వాడుకుని వదిలేసే టిష్యూ పేపరా? ఏంటి అంటే? బెస్ట్ ఫ్రెండ్ అంటే అంతే కదరా. బాయ్ ఫ్రెండ్ లేని అన్ని రోజులు నేనైతేనే గుడి అయినా, సినిమా అయినా, క్లబ్ అయినా, పబ్ అయినా. కానీ బాయ్ ఫ్రెండ్ వచ్చాక మెల్లగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ని రోజులు కాలు తిరిగావు, ఇప్పటి నుంచి కుక్కను పట్టుకొని దేవదాస ఎరగాలి. చిచ్చి అలా ఏం లేదురా. రితిక నా బెస్ట్ ఫ్రెండ్ రా, అలా ఏం చెయ్యదురా. చూస్తావుగా. అవునవును, బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు. నీకు అనిపించలేదా
రితిక నీ గర్ల్ ఫ్రెండ్ అని? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అరే మామ, రితికరా నీ పిల్లరా, చిన్నప్పటి నుంచి నీతో ఉందిరా. తను ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే అది నీకే అవ్వాలిరా. చూసావా, ఇప్పుడు అర్థమైందా నీకు తనంటే ఇష్టమని? మీరు ఫ్రెండ్స్ కాదు, లవర్స్. కానీ పవన్ తన బాయ్ ఫ్రెండ్ రా. మళ్ళీ పవన్ అంటావు? ఎవరాడు? కొట్టంగాడు. అదే రితిక బాయ్ ఫ్రెండ్. అరే నేను చెప్పేది వినరా. అసలు నువ్వు అమ్మాయికి ఏమవుతావు? బెస్టీ. వాడు బాయ్ ఫ్రెండ్. నీకు తెలుసా, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అండి ఏమీ ఉండదు, మొత్తం బెస్ట్ కాలదే. వాళ్ళదే అప్పర్ హ్యాండ్. అయినా బాయ్ ఫ్రెండ్ గాడు బెస్ట్ గాడు అని బాధపడాలి, కానీ బెస్ట్ గాడు బాధపడటం ఏంట్రా? అడు చూడు, మనం మాట్లాడడం చూసి ఎంతమంది బాయ్ ఫ్రెండ్ గారు కొడుకుంటున్నారు చూడు. అలాగే ఈ సిచ్యువేషన్ చూసి ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్ గారు అవమానపడుతున్నారు చూడరా. మనం బెస్ట్ గలంరా. ఈ బాయ్ ఫ్రెండ్ గల అందరూ కుళ్ళుకైనా చేయాలరా, కానీ మనం కుళ్ళిపోతాం. అంతే అంటావారా? అంతేరా. అయితే ఇక రేపటి నుంచి చూడరా ఈ కబీర్ గడ ఆడించే ఆట. నేను ఇక్కడికి ప్రతి సాటర్డే ఎందుకు వస్తాను తెలుసా? ఇక్కడ ఎందుకో పీస్ దొరుకుతుంది, చుట్టూ గ్రీన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నీతో ఈ గుడికి వచ్చినందుకు ఎందుకో స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ముత్యాల మాటలకే పడిపోయినట్టుంది పిచ్చిది. అవును రితిక, నీకు ఇలా ప్రతి సాటర్డే గుడికి వచ్చి అలవాటుంది. దీనికి అంత సీన్ లేదు. సాటర్డే వస్తే చాలు. సాటర్డే నైట్ పప్పు కూడా తప్ప ఈ గుడ్లు గోపురాలు దానివల్ల కాదు. ఏమైంది బ్రో? ఏం లేదులే, ఏదో చీమ కుట్టినట్టుంది. ప్రదక్షిణాలు చేద్దాం పద. ఓ దేవుడా, ఈ పొట్టిదాన్ని అప్పడుకొని కట్టగట్టావు. దాని హైట్ దగ్గర నేను ఉన్నా కదా, నాకు ఇచ్చేసి కదా అని. దేవుడా, వీళ్ళకి ఎలా అయినా పెక్కవైపోతాడా. అరే గుర్తొచ్చింది. సరే, నా ప్రదక్షిణలు అయిపోయినాయి, మీరు కిందికి రండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. నాకు ఎందుకు వీడు పులిహోర కలిపినప్పుడు తేడా కొడుతుంది. ఏదో ఒకటి చేయాలి. ఈవినింగ్ ఏంటి ప్లాన్స్? ఏం లేవు. అయితే ఈవినింగ్ కలుద్దామా? లేదు బ్రో, ఆంటీ అంకుల్ అసలు ఒప్పుకోరు. అవి కాని పనిలే. వచ్చేసి నున్నావు కదరా, నీతో వెళ్తున్నా అని చెప్తే పంపిస్తారులే. కలుద్దాం అయితే ఈవినింగ్. షూర్. కెన్ ఐ డ్రాప్ యూ? ఐ మీన్ నియర్ బై యువర్ హోమ్. యా ఓకే. నాకు తెలుసురా ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. రే కబీర్, నీకేం ప్రాబ్లం లేదుగా, నువ్వు వెళ్ళిపోతావుగా. అబ్బబ్బబ్బబ్బే, నాకు అసలు ప్రాబ్లమే లేదు. మీ ఇద్దరు కలిసి వెళ్తారంటే నాకు ఇంకేం కావాలి. మీరు పోండి. ఎక్కు. ఏమైంది అసలు సడన్ గా స్టార్ట్ అవ్వట్లేదు? పెట్రోల్ అయిపోయిందా ఏంటి? అలా ఎలా అయిపోతుంది? అసలు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? అరే ఏం అర్థం అవ్వట్లేదు అసలు. పెట్రోల్ అయిపోయింది. సరే రితిక, నువ్వు కబీర్ బ్యాంక్ మీద వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపో. ఓకే, నువ్వు జాగ్రత్త. ఓకే. రే కబీర్, ఇటు ఎందుకు వెళ్తున్నావు? ఇటు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయిరా. షార్ట్ కట్ బ్రో. బాయ్ బాయ్ బ్రో. ఓ ఇదంతా కళ్ళనా? పెట్రోల్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా? ఒక ఐడియా. కబీర్ ఇట్రా. నీకిప్పుడేం పని లేదు కదా? నాకేం పని లేదు, నేను దింపాలా? కాదురా, నువ్వు పవన్ బైక్ తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించు, నేను పవన్ నీ బైక్ మీద వెళ్ళిపోతాం. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? యా, ఇట్స్ గ్రేట్ ఐడియా. నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు పని ఉందే. ఇప్పుడే కదరా లేదన్నావు. ఈ బైక్ వేసి.
అది కాదే. ప్లీజ్ రా, నా బుజ్జి కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పవన్ ఇటు కాదు, ఇటు పోని, షార్ట్ కట్ ఉంది కదా. అటు నుంచి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి. ఆఫీస్ కి టైం అవుతుంది అన్నావు కదా, పోనీ పర్లేదు. వెళ్ళదా? ఓకే బాయ్ కబీర్. అంకుల్ పెట్రోల్ బంక్ ఏడుంది? ఒక 5-6 కిలోమీటర్ దూరం పోవాలి బాబు. చంద్ర బాబు 5 కిలోమీటర్సా? హలో హలో చెప్పే. ఎక్కడున్నావురా? ఇగో వస్తున్నానే, బైక్ పైన ఉన్నా. సరే జల్దీరా, అర్థమైందా? చీదినమ్మా, నేను లవ్ చేసిన పిల్లకి నన్నే సెక్యూరిటీగా చేసిన దేవుడా. తూ నా బతుకు. ఇదేంటి ఇంకా రాలేదు? మమ్మీ కాల్ చేస్తే ఏం చెప్పాలి? అగో వచ్చిండు. హాయ్ బ్రో. ఇప్పుడు వచ్చావా? రావచ్చు, కూర్చో. సారీ బ్రో, ఏమైనా ట్రబుల్ ఇస్తే. నాకు తెలిసి అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఏం లేమనుకుంటా. అయినా మా కోసం ఇంత రిస్క్ చేసి నా బైక్ని సేఫ్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పర్లేదు బ్రో. మన కోసం కాదు, నా కోసం. నా కోసం వాడు ఏదైనా చేస్తాడు, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. యా నీకోసమే. సో గ్రేట్. బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే గుండెల మీద అన్నావు. ఏంటి ఏదో అన్నావు? ఏం లేదే, ఏం లేదు. ఒక్క నిమిషం, జస్ట్ సెకండ్. హలో అమ్మా. అమ్మా, కబీర్తోనే ఉన్నా. బ్రో నిన్నొకటి అడగాలి, నువ్వేమని అనుకుంటావా? అడగండి బ్రో. రితికకి మీ లవర్ అంటే నాకు లవ్. సారీ నాకు ఫ్రెండ్. ఏమున్నా మొహమ్మద్ పడకుండా అడగండి బ్రో. ఏం లేదు బ్రో, మీ ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు కదా బ్రో, అంటే ఎక్కడ పోయినా కలిసి వస్తారు కదా. అవును బ్రో, అది నన్ను వదిలేసి అస్సలు ఉండలేదు బ్రో. నీకు తెలుసా, వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను అది వాళ్ళ ఇంట్లో దాన్ని పెట్టిపోయినాం అనుకుంటాం బ్రో. బ్రో నీకు చెప్పాలి బ్రో, నేను ఇంతవరకు తనకే చెప్పలేదు. నీకైనా చెప్తే అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నా బ్రో. చెప్పు బ్రో, ఫీల్ ఫ్రీ. అంటే మీరు రోజు కలుస్తారు, మీ ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు కదా. ఇవన్నీ చూస్తుంటే నాకు పొసెసివ్నెస్ కాదు ఏమో తెలియదు, కానీ తనతో మాట్లాడుతుంటే లోపలేదో తెలియని భయం క్రియేట్ అవుతుంది బ్రో. లోపల ఇంకా మేము ఎక్కడ పోయినా తన పక్కనే నువ్వు ఉంటావు. తనతో ఏం మాట్లాడలేదు. మాకు మేము రిలేషన్షిప్ వచ్చినప్పటి నుంచి ఓ ముద్దు లేదు, ముచ్చట్లేదు బ్రో. ముద్ద అదవ్వని పనిగా. ఏమైనా అన్నావు బ్రో? హే ఏం లేదు బ్రో, ఏమనలేదు. అదే బ్రో, ఐ థింక్ నా బాధ నీకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది బ్రో, క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు తనకు కొంచెం దూరంగా ఉండు బ్రో. ఓ అవునా బ్రో, సరే బ్రో. నా వల్ల ఎవ్వరు బాధపడద్దు, మెయిన్గా నా లవర్. సారీ నా ఫ్రెండ్ లవర్ అస్సలు బాధపడద్దు. కావాలంటే నేనే దూరం ఉంటా రేపటి నుంచి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారు అనుకోలేదు. నువ్వు అందరి బెస్ట్ ఇలా కాదు బ్రో, నువ్వు వేరే. అలా ఏం లేదు బ్రో. బ్రో ఇంకోటి, సారీ నువ్వేమనిపోతే ఇప్పుడు అలా సైడ్కి వెళ్ళి కూర్చుంటావా? తనతో ఫ్రీగా టైం స్పెండ్ చేయాలని వింటున్నా కదా అని ఎక్స్ట్రా తెంగుతుండు. ఓకే బ్రో, పర్లే, నేను అక్కడ పోయి కూర్చుంటా. ఓకే బ్రో. బ్రో యు ఆర్ ద జిమ్ బ్రో. ఓకే బ్రో, ఆ జమ్ము తీసి చీలో పెడతా. కబీర్ ఏంటి అక్కడ కూర్చున్నాడు? అక్కడ కూర్చుంటా అన్నాడు. వాడు నాకు చెప్పకుండా వెళ్ళడే. యాక్చువల్లీ నేను నీకు ఇప్పటి నుంచి ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. రేయ్ ఏమైందిరా? ఇక్కడెందుకు కూర్చున్నావు? ఏమైందిరా? ఏం లేదులేవే. ఏంట్రా అరుస్తున్నావు? నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పొచ్చు కదా, నేను వెళ్ళిపోతుండే. నువ్వు నాకు ప్రాబ్లం ఏంట్రా? నీకు కాదు, నీ బాయ్ ఫ్రెండ్. మనం ఇద్దరం కలిసి ఉండడం ఆయనకు నచ్చట్లే అంట. నేను వదిలేనంట. అంతేకాదు బెదిరిస్తున్నాడే.
ఇంకంతే కాదు ఇద్దరు కలిసి ఉంటే మనకి ఇష్టం లేదంట. నీకు ఇష్టం లేకపోతే చెప్పాల్సింది, వెళ్ళిపోతుండే. నిజంగా వాడు ఇదంతా అన్నాడా? లేకపోతే నేను ఎందుకు చెప్తా? పద. రే పవన్ నిల్చోరా. అమ్మ ఇంత పొడుగునేంద్ర వీడు. వద్దు కూర్చో. నీకు మేమిద్దరం కలిసి ఉండటం ఇష్టం లేదా? కబీర్ని నా నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పావా? నేను అలా అనలేదు. అన్నావా లేదా? నేను అలా అనలేదు. అన్నావా లేదా? అన్నా. పవన్ నా గురించి నీకు తెలీదా? నీకు మా ఫ్రెండ్షిప్ గురించి తెలీదా? ఐ మీన్ రిలేషన్షిప్లోకి వచ్చిన 1 వీక్కే ఇలా అంటే పొసెసివ్నెస్ ఐ అండర్స్టాండ్. బట్ కబీర్ వస్తుంది నీకు నాకు హెల్ప్ చేయడానికి కదా, మన ఇద్దరం కలవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందనే కదా. హెల్ప్ చేయడానికి వచ్చిన వాడిని పో అంటే ఐ థాట్ యూ విడ్ అండర్స్టాండ్. పవన్ అసలు కొంచెమైనా బుద్ధుందా? మా ఇద్దరిని అనుమానిస్తావా? ఏమనుకుంటున్నావు మమ్మల్ని? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా. పవన్ ఐ నీడ్ సమ్ స్పేస్. నీకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చాక కమ్ బ్యాక్ టు మీ. లేదు అర్థం చేసుకోను అంటావా? దట్స్ ఇట్ దెన్, లెట్స్ బ్రేక్ అప్. చాలా పెద్ద ఆట ఆడావురా. నైట్ వేసే పెగ్ స్మెల్ కన్నా ఈ స్మెల్ ఎక్కువ టెంప్టింగ్. ఏ షాంపూ వాడుతుందో ఏమో పాప, ఉన్నదా ఏంటి? అది నేనేమనలేదు. సరేలే, అసలే వర్షం పడేలా ఉంది. నేను పోతా సార్, నేను పోతా. మళ్ళీ ఇంట్లో మా అమ్మ నా సురుడేడా అంటది. సరే వెళ్తా, బాయ్. కబీర్ ప్లీజ్ జోక్స్ వద్దు, ఇంకాసేపు ఉండు ప్లీజ్. పిచ్చిదానా, నిన్ను వదిలేసి నేను ఎడిగిపోతానే. నీ హార్ట్ ఏంట్రా ఇంత గట్టి కొట్టుకుంటుంది? అది రితిక, మన నీకు ఒకటి చెప్పాలని చెప్పినా కదా. అవును మర్చిపోయా. ఏంటది? అది అది నువ్వు నాకు చాలా ఇష్టమే. నాకు కూడా నువ్వంటే ఇష్టం రా. ఇది ఆ ఇష్టం కాదు, ఇది వేరే. వేరే అంటే? ఐ లవ్ యూ రితిక, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. నువ్వు లేకపోతే నేను బతకలేను. రే మచ్చా, అట్లా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే డోర్ వస్తుంది. డోర్ బయట నా చెప్పులుంటాయి, అందులో నుంచి ఓ చెప్పు ఎత్తుకునిరా. చెప్పేందుకే? చెప్పు పట్టుకొని కొడతా మరి. నీ అప్ప లవ్ ఏంట్రా లవ్, నీ కొవ్వు. గెట్ అవుట్. చెప్తే నాకు చెప్పు దెబ్బ. ఏమైందిరా, ఒంట్లో బాలేదా? హార్ట్ బీట్ ఎందుకు అంత గట్టి కొట్టుకుంటుంది? అది అది ఏం లేదే, ఆ పవన్ గారు గుర్తొచ్చినప్పుడల్లా వాడిని గుండకాయని పిసికేయాలనిపిస్తుంది. కూల్ కూల్. వాడు నన్నే నీ నుంచి దూరం పొమ్మంటాడా? వాడు నాకు దొరికితే చంపేస్తానే. వాడు ఇంకొకసారి నీకు కాల్ చేస్తే నాకు చెప్పు, డైరెక్ట్ బుచ్చుకల్ మీద కూర్చోబెడతామని. కబీర్ కూల్. పవనే కాల్ చేస్తున్నాడు. మాట్లాడతాం. హలో రితిక. హలో. యాక్చువల్లీ సారీ రితిక, కొంపదీసి మీరు I want మాట్లాడి to tell you something. మళ్ళీ దీన్ని సెట్ చేసుకుంటాడా ఏంటి? పవన్ ఐ టోల్డ్ యూ ఐ నీడ్ సమ్ స్పేస్. యూ టేక్ యువర్ టైం. మళ్ళీ నాకు కాల్ చేయకు. అలా చెప్పు వానికి, అలా చెప్పు. అలా కాదు, నేను చెప్పేది విను ఒకసారి రితిక. ఒక్క నిమిషం రా, వాడేది చెప్తా అంటున్నాడు, వినని. నేను నీ ఫ్రెండ్షిప్ని అనుమానించాను. ఎస్, అది నా తప్పే. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిందే నేను అర్థం చేసుకుంటాను. కానీ అందరిలా నేను నీ మీద అనుమానం పడ్డా కదా, అది నా తప్పు. ఐఎమ్ వెరీ సారీ రితిక. కానీ నా రిక్వెస్ట్ ఒకటే, డోంట్ లీవ్ మీ, గివ్ మీ ఎ ఛాన్స్. ఐ విల్ బి మోర్ ఓపెన్ మైండెడ్. పవన్, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ దట్.
నాకు నీ గురించి తెలుసు. సి ఐ ఓన్లీ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ నీ ప్లేస్ నీదే, కబీర్ ప్లేస్ కబీర్దే. కబీర్ నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. హీ వాజ్ విత్ మీ త్రూ ఎవ్రీథింగ్, థిక్ అండ్ థిన్. అందుకే వాడు నాకు స్పెషల్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్. యు బోత్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ టు మీ. నీ ప్లేస్ నీకే, వాడి ప్లేస్ వాడికే. I'm extremely sorry to... సారీ ఎందుకు? ఇడియట్. ఐ లవ్ యూ. I love you too, Ritika. The person you have called is speaking to someone else. The person you have called is speaking to... The person you have called is speaking to someone else. The person you have called is speaking to someone else. The person you have called is speaking to someone else. The person you have called is speaking to someone else. హలో. హలో రితికా. ఇప్పుడే పవన్తో మాట్లాడి పడుకున్నారా? నువ్వు ఇంటికి వెళ్ళావు కదా. సరే, రేపు మార్నింగ్ మాట్లాడదాం. గుడ్ నైట్. రాత్రి ఏమో నన్ను అంత బాధ పెట్టి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. దీనమ్మ పొట్టిది. హలో. Ritika. పవన్, కబీర్తో బయటకు వచ్చి మూవీకి పోదాం, వస్తావా? మూవీకా? వెళ్దాం. కబీర్ కూడా వస్తాడు. తొందరగా వచ్చేయండి. వస్తున్నాం. సరే, నేను ముగ్గురికి కార్నర్ టికెట్స్ బుక్ ఓకే, చేస్తాను, వచ్చేయండి. అక్కడికి వచ్చి కాల్ చేస్తాం. బాయ్. హాయ్ బ్రో. దీనమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ లాగా అంటుంది. రితికా, ఒక ముద్దు. ఏమైంది చూపి.
కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నీ అబ్బా? ఎందుకు లిఫ్ట్ చేయాలి? ఎందుకు లిఫ్ట్ చేయవు? నేనేమన్నా? ఏమంటావు? ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటావు అంతేగా? అంటే రితిక, నాకు ఈ ఫ్రెండ్ జోన్ వద్దు. ఏంటి రితిక, నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వు నన్ను ఎక్కడో ఫ్రెండ్ జోన్లో పెడితే నేను మాత్రం ఇక్కడ పెట్టుకున్నా. నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదు, నీకు నేనేం చెప్తే అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వేరే వాడి ప్రేమలో ఉన్నావు. నేను చెప్పేది నీకు ఎలా అర్థమవుతుంది? పవన్ గురించా? పవన్ అలాంటి వాడు కాదురా, వాడు చాలా మంచివాడు. తెలిసే, వాడు చాలా మంచోడని తెలుసు. నీ బిఎఫ్, నేను బిఎఫ్ఏ, కానీ వాడు బాయ్ ఫ్రెండ్, నేను బెస్ట్ ఫ్రెండ్, అంతే తేడా. కబీర్, ఏమైందిరా? సరే, నేను ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ చెప్తానో లేదో తెలీదు. రితిక, I love you, I care for you, I have feelings for you. చిన్నప్పటి నుంచి రితిక, నువ్వు నాతో ఉన్నావు, నా పక్కన ఉన్నావు. ఇప్పుడు వాడెవడో వచ్చానని నన్ను సైడ్ చేసావు, నన్ను వదిలేస్తావా? రితిక, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నా బాధ. నాకు నువ్వు కావాలి రితిక, నాకు మాత్రమే కావాలి. కబీర్, నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని, కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడుగు, చెప్తా. నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా, బట్ వాట్ ఆఫ్టర్ దట్? మన బాండ్ ఇంతే ఉంటుందా? మనం ఇద్దరం ఎలా మన కాంపౌండ్ వాల్ మీద కూర్చొని అమ్మాయిల్ని అబ్బాయిల్ని వచ్చిపోయే వాళ్ళని వితౌట్ జడ్జింగ్ ఈచ్ అదర్ చూస్తుండే. ఇప్పుడు లవర్స్ అయితే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇద్దరం కలిసి గేమ్ నైట్స్, క్లబ్స్, పబ్స్ వితౌట్ ఎనీ ఫియర్ చేస్తుండే. మా ఇంట్లో నువ్వు, మీ ఇంట్లో నేను, ఎలాంటి మొహమాటం లేకుండా ఉంటుండే. రిలేషన్షిప్కి వచ్చాక ఈజ్ ఇట్ పాసిబుల్? మనం ఎంత క్లోజో నీకు అర్థమవుతుందా కబీర్? మామా, మనం చిన్నప్పటి నుంచి చేసిన తీట పనుల నుంచి ఈరోజు చేసిన ఏదో పనుల వరకు నా లైఫ్లో నువ్వు ఒక ఇంపార్టెంట్ పార్ట్ రా. కానీ అది యు లవ్ మీ, అంతేనా? అంతే. ఎప్పటి నుంచి? నాకు ఎప్పటి నుంచో నువ్వు అంటే ఇష్టమే. నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ చెప్పాలని ఆలోచికి ఎఫెక్ట్ కూడా రమ్మన్నా, కానీ నువ్వు ఆ పవ్వని ఇంట్రడ్యూస్ చేసావు. ఇంపార్టెంట్ అని చెప్పడానికి, లవ్ అని కాదు కదా. అంటే కొంచెం లవ్ ఏమో అనుకున్నా. పవన్ని చూసాక యూ ఫెల్ట్ ఆ లవ్ అని ఫీలింగ్? లే, నువ్వు నన్ను సైడ్ చేసినావు, నాకు భయమైంది. కొన్ని రోజులు అయితే దూరం అయిపోతావేమో అని. అలా ఎందుకు అనుకుంటున్నావురా? మీ అమ్మాయిలు అంతేగా, బెస్ట్ ఫ్రెండ్స్ని టిష్యూలా వాడుకుంటారు. కబీర్, అలా ఎవడు పడితే వాడు చెప్పిన మాటలు విని మన ఫ్రెండ్షిప్ని యాగం చేస్తున్నావు. ఏమో, నాకైనా భయంగా ఉంది. రే, పవన్ అండ్ నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ రా, కానీ నీతో చెప్పుకునే కొన్ని వాడితో చెప్పుకోలేను. మై పాస్ట్ ట్రామా, ఎందుకంటే యు ఆర్ విత్ మీ త్రూ ఇట్ ఆల్. అట్ ద సేమ్ టైం వాడితో షేర్ చేసుకునే కొన్ని మూమెంట్స్ నీతో షేర్ చేసుకోలేను, బికాస్ ఐ లవ్ హిమ్ అండ్ దోస్ మూమెంట్స్ ఆర్ స్పెషల్ ఫర్ అస్ ఓన్లీ. నువ్వే, పవనే. బట్ వన్ థింగ్, నువ్వు నా జాన్ రా, నేను సైడ్ చేసేదే లేదు. సారీనే, నేనేదో ఓవర్ థింక్ చేశాను. ఇట్స్ ఓకే రా ఇడియట్. హక్ చేసుకోవచ్చా? మళ్ళీ ఏమైనా ఫీలింగ్స్ వస్తాయా? లేదు మచ్చా, మన మధ్య జెల్సీకి కాదు, లవ్కి కూడా ప్లేస్ లేదు. ఓన్లీ ఫ్రెండ్షిప్, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. లవ్ పేరుతో మన బౌండ్ని ఇంకెప్పుడు డిస్టర్బ్ కానియాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, వచ్చే జన్మలో కూడా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ జన్మలో కూడా ఫ్రెండేనా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నా జాన్.